హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తానండి. ఫస్ట్ వాటర్ వేడి చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, మిర్చి, క్యాప్సికమ్ చూసారా క్యాప్సికమ్, 2 ఎగ్స్. నెక్స్ట్ ఏంటంటే నూడిల్స్ అవి కూడా సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సోయా సాస్, చిల్లీ సాస్, నెక్స్ట్ ఏంటంటే వెనిగర్, ఇంకా టమాటా సాస్ కూడా కావాలి. చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. చక్కగా విడివిడిగా వస్తుందన్నమాట. నేను చూపిస్తాను. ఇప్పుడు ఆ వాటర్ వేడవుతుంది కదా, ఇప్పుడు మనం నూడిల్స్ని వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్, మినిమం 7-6 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. నేను అది కూడా ఎలా దాన్ని కుక్ చేయాలి, ఎంతవరకు కుక్ చేయాలనేది, ఇప్పుడు దీన్ని ఎంతవరకు కుక్ చేయాలనేది నేను మీకు చూపిస్తానండి. దీన్ని మనం వేరే సైడు షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ వేరే సైడ్ షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈలోగా నా టీ కూడా రెడీ అయిపోయింది. నేను నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా బాగా వేడైన తర్వాత 2 ఎగ్స్ మనం చెప్పాను కదా ఫస్ట్లో, 2 ఎగ్స్ కొట్టి మనం వేసుకోవాలండి. కొద్దిగా ఇది వేసేటప్పుడు గ్యాస్ని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టండి. 2 గుడ్లను అలా కొట్టి వేసుకొని దాన్ని కాసేపు అలా ఉంచి తర్వాత దాన్ని కలుపుకోండి. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఈ పక్కన నేను నూడిల్స్ కూడా కలుపుతున్నాను. ఎంతవరకు కుక్ అయిందని చూస్తున్నాను. చూడండి. ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా ఫ్లేమ్ కొద్దిగా తగ్గించుకొని దీన్ని కలుపుతున్నాను. నేను బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఫ్రై అయిన తర్వాత మనం సైడ్ తీసుకోవాలండి. ఇది బాగా కలిపాక బాగా కలుపుకోవాలి. ఇది పిల్లలకి ఈవినింగ్ పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలందరికీ నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. స్పెషల్గా మా అబ్బాయికి నీకు ఏం ప్రిపేర్ చేయాలంటే నూడిల్స్ అంటాడు, మ్యాగీ అంటాడు. మ్యాగీ హెల్త్కి అంత మంచిది కాదని నేను ఈ నూడిల్స్ ఏంటంటే ఆటా నూడిల్స్ వాడుతున్నానండి. ఇది హెల్త్కి కొద్దిగా పర్వాలేదు కదా అని. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత పక్కన మనం నూడిల్స్ని చెక్ చేస్తూ ఉండాలి. నూడిల్స్ ఇది చూసారా, ఇలా మనం చేతితో టచ్ అయితే అది మనకి తెలిసిపోతుంది. దాన్ని ఏంటంటారు, చేతితో పట్టిన తర్వాత మెత్తగా అనిపిస్తే దాన్ని స్టవ్ కట్టేయండి. మనం అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ని ఫ్రై అయింది కదా, దాన్ని మనం సైడ్ తీసి పెట్టుకోవాలి. దీన్ని మనం లాస్ట్లో యూజ్ చేస్తామండి. ఇలా సైడ్ తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్, మిర్చి రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మీరు. ఆనియన్స్ని మనం నిలువుగా కట్ చేసుకోవాలండి. నూడిల్స్కి బాగుంటుంది. నేను ఇక్కడ క్యాప్సికమ్ కూడా నిలువుగా కట్ చేశాను. చూడండి. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ కొద్దిగా హైలో పెట్టండి. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నూడిల్స్ని కూడా మనం వడగట్టుకొని సైడ్ పెట్టుకోవాలండి. చూడండి. ఇప్పుడు నేను క్యాప్సికమ్ కూడా అవి కొద్దిగా కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు క్యాప్సికమ్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా కొద్దిగా కుక్ అవ్వాలి. దీన్ని కూడా కొద్దిగా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు మనం దీంట్లో సాసెస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చిల్లీ సాసు, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, ఇంకా మీకు కొద్దిగా ఎక్కువగా కావాలంటే నేను 1.5 నేను యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇది వెనిగరు,
మీకు పులుపు ఎంత కావాలో అంత. నేను 1 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను టమాటా సాస్ కూడా వాడతాను కదా, అందుకోసం. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా ఆ నూడిల్స్ వేసుకి దీన్ని కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ కొద్దిగా హైలో ఉండాలండి. చూడండి ఎలా కలుపుకోవాలో చూడండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఏమీ లేదు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్. మీకు ఎంత ఇష్టమో అంత మిర్చి పౌడర్ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పెప్పర్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. దీనికి పెప్పర్ పౌడర్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్లు మనం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కలిపేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేయాలండి. ఇదిగో చూడండి చక్కగా కలుపుకోవాలి. నేను మనం నూడిల్స్ని కలుపుకునేటప్పుడు ఈజీగా అన్నీ చక్కగా కలవాలంటే స్పోర్క్ని యూజ్ చేయాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసి సైడ్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకుంటే మన నూడిల్స్ యమ్మీ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి అయితే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వాడికి ఇప్పుడు నేను పెడతానని. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మా అబ్బాయి పేరు వినయ్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పు.